రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను వెలికితీసి ప్రజలలో మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే దృఢ సంకల్పంతో నిధులు కేటాయించి అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయించడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో క్రీడా ప్రాంగణాల కొరకు తగిన స్థలాలు కేటాయించకపోవడం వలన క్రీడా ప్రాంగణం బోర్డులు R&B రహదారి పక్కన గ్రామ పంచాయతీ ఆవరణలో నీట మునిగే చెరువులు కుంటలలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. క్రీడా ప్రాంగణాల కొరకు కేటాయించిన ప్రభుత్వ భూములు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను వెలికితీసి ప్రజలలో మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలనే దృఢ సంకల్పంతో నిధులు కేటాయించి అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో క్రీడా ప్రాంగణాల కొరకు తగిన స్థలాలు కేటాయించకపోవడం వలన క్రీడా ప్రాంగణం బోర్డులు R&B రహదారి పక్కన గ్రామ పంచాయతీ ఆవరణలో నీట మునిగి చెరువులు కుంటలలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. కొన్ని గ్రామాలలో సరైన స్థలం లేక వివాదాలు నెలకొని క్రీడా ప్రాంగణం సూచిక బోర్డులు నేల కొరిగాయి. ఇదిలా ఉంటే సరైన స్థలాన్ని కేటాయించి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే అది నేడు అక్రమాలకు గురై అక్రమదారుల చేతిలో పంట చేనుగా మారిన వైన్యం నాంపల్లి మండల పరిధిలోనే చిట్టంపహడు గ్రామంలో స్పష్టంగా దర్శనమిస్తోంది. చిట్టంపహడు గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం కొరకు సర్వే నెంబర్ 11లో 1 ఎకరం భూమిని కేటాయించి అదేవిధంగా పల్లె ప్రగతి వనానికి మరికొంత భూమిని కేటాయించగా అది నేడు అక్రమదారుల చేతిలో బందీగా మారింది. క్రీడా ప్రాంగణానికి చెందిన భూమిని వేరే వ్యక్తులు ఆక్రయించుకొని ట్రాక్టర్ సహాయంతో దున్ని విత్తనాలు వేసి పంట చేనుగా మార్చడం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చొరవ చూపి పల్లె ప్రగతి వనం క్రీడా ప్రాంగణానికి సంబంధించిన స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ కంచె వేయించాలని కోరుతున్నారు. లేని పక్షంలో అక్రమదారులు పంట పొలంగా మార్చుకొని స్వాధీనపరుచుకునే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మండల పంచాయతీ అధికారిని ఝాన్సీ దృష్టికి సత్యను తీసుకువెళ్లగా వారు అట్టి స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకొని రెవెన్యూ శాఖ సహకారంతో సర్వే చేయించి హద్దురాలు ఏర్పాటు చేపిస్తామని తెలిపారు. గవర్నమెంట్